Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, గత కొన్ని రోజులుగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరికీ సంబంధించి ఇంపార్టెంట్ స్టఫ్ కానీ న్యూస్ కానీ చెప్తూ వచ్చాను. తెలంగాణ స్టేట్లో కొన్ని రోజులు ఒక సైలెన్స్ అనేది ఉంది. మళ్ళీ తర్వాత ఆ సైలెన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ వస్తుంది. సో ద థింగ్ ఈజ్ దట్ తెలంగాణలో కూడా మళ్ళీ నోటిఫికేషన్స్ రీషెడ్యూల్ అవ్వడం ఇలాంటివి ఎన్నో వింటున్నారు. కానీ స్టూడెంట్స్ అందరిలో ఒక కైండ్ ఆఫ్ ఎంతూజియాజం ఉంది, అంటే ఆవేశం లేకపోతే ఉత్సాహం ఉన్నాయి. కానీ ఎలా చదవాలి ఏంటి అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇలాగే ఏపీ వాళ్ళకి సంబంధించి ఒక 100 days ప్లాన్ని ఇవ్వడం జరిగింది. అది చాలామందికి ప్రాక్టికల్గా నీట్గా నచ్చింది. సో అదే వేలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రూప్ 2 చదివితే 1, 2, 3, 4 అన్నిటికీ హెల్ప్ అవుతుందని నేను చెప్తుంటాను. సో ఆ గ్రూప్ 2ని బేస్ చేసుకొని ఒక ధీటైన ప్లాన్ ఇవ్వండి సార్ అని చెప్పి ఎంతోమంది ఎన్నో రోజులుగా అడుగుతున్నారు. సో దానికోసం ఒక 100 లేకపోతే 120 days ప్లాన్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఆల్మోస్ట్ 10 days ప్లాన్ ప్రిపేర్ చేయడానికి నాకు టూ మచ్ టైం పట్టింది. సో అంటే ఏదో ఉన్నదాన్ని జస్ట్ కాపీ చేసి ఇదిగో ఇలా డివైడ్ చేసి రోజుకింత అన్నట్టు కాకుండా ఒక సగటు విద్యార్థి, ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా చదివితే ఒక టాపిక్ ఎంతసేపు చదివితే బాగుంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూతోని ఈ ప్లాన్ చేయడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ప్లాన్ మీరు వేసుకోవచ్చు, కానీ చాలామంది స్టూడెంట్స్ ప్లాన్ వేసుకోవడంలోనే ల్యాగ్ అవుతున్నారు. అంటే ఫర్ సపోజ్ ఒక సో అండ్ సో టాపిక్ ఉంటుంది. ఈ టాపిక్ ఎంతసేపు చదవాలి అంటే ప్రాక్టికల్గా ఇంతసేపు చదవాలా, నేను తక్కువ టైం చదువుతున్నానా, నేను చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నానా, సో దీన్ని ఎలా చదవాలి ఏంటి, ఇలాంటి సందిగ్ధంలో స్టూడెంట్స్ ఉంటారు. అందుకోసం స్పెషల్గా వెయిటేజ్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్లాన్ ప్రిపేర్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. కానీ ఇప్పటికే కొన్ని వారాలుగా, సో దాదాపుగా ఒక 2-3 weeks అయింది. అడిగినప్పుడల్లా 1 week అని దాదాపుగా నేనే 3-4 weeks నుంచి చెప్తున్నాను. సో అంటే నాకు టైం సరిపోవట్లేదు. ఇంకా చాలామంది స్టూడెంట్స్ సార్ పాలిటీ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మీ నుంచి అంటున్నారు. సో ఇటు పాలిటీ వీడియోస్, ఇటు ఏపీ కంటెంట్, ఇటు తెలంగాణ కంటెంట్, టెస్ట్ సిరీస్ కంటెంట్, సో అండ్ నా పిహెచ్డి వర్క్స్, నా ఆఫ్లైన్ క్లాసెస్, వీటన్నిటిని మేనేజ్ చేయడం బియాండ్ ద టాస్క్ అవుతుంది. బట్ ఎస్, అద్భుతమైన పాలిటీ స్టఫ్ని మీకు ఇస్తాను. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది, మధ్యలో ఆగిపోయింది, దాన్ని కూడా రెజ్యూమ్ చేస్తాను. సో ఒక్కొక్కటి స్ట్రాటజైజ్ చేస్తూ సిస్టమాటికల్గా మీ ముందుకు వస్తాను. సో ఫస్ట్ ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళని ఉద్దేశించి, సో మీరు ఏ రోజు ఏ టాపిక్ చదవాలి అండ్ ఆ టాపిక్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎంత చేయాలి ఏంటి అని చెప్పి దీనిపైన కంప్లీట్ ప్లాన్ వేయాలని చెప్తున్నాను. చూడండి, ఎప్పుడైనా కూడా చాలామందిలో నేను ఇంతకుముందు చెప్పాను రీస్టార్ట్ అని చెప్పి. సో దిస్ ఈజ్ వాట్ నీడెడ్ ఫర్ ద తెలంగాణ ఆస్పిరెంట్స్. తెలంగాణ అభ్యర్థులందరిలో కూడా ఇప్పుడు కావాల్సింది రీస్టార్ట్. సో చదవాలన్న కసి మళ్ళీ ఒక్కొక్కరుగా, ఎందుకంటే రోజు వస్తున్న మెసేజెస్, కాల్స్ని బట్టి సో వాళ్ళకు చదువు పైన మెల్లిగా ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. అశోక్ నగర్లో ఇప్పటి వరకు తెలంగాణ ఆస్పిరెంట్స్ వెళ్ళిపోవడం మళ్ళీ రావడం కూడా జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా రీస్టార్ట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే నిన్న చెప్పినట్టు ప్రతిసారి ఒక పని స్టార్ట్ చేసే ముందు ఒక వేకప్ కాల్ లాంటిది కావాలి. ఇప్పుడు తెలంగాణలో చాలామంది ఏంటంటే నోటిఫికేషనా లేకపోతే సప్లిమెంటరీ నోటిఫికేషనా, అసలు గవర్నమెంట్ నుంచి ఇంకా ఎటువంటి న్యూస్ రావట్లేదు. ఆ న్యూస్ వచ్చేంత వరకు మనలో ఒక కైండ్ ఆఫ్ సైలెన్స్ లేకపోతే మెల్లిగా చదవడం అనేది ఉంది. ప్లాన్ వేసుకుందాం అనుకున్నా ఇవాళ ఏం ప్లాన్ చేస్తాంలే, సో పోనీలే మెల్లిగా ముందుకెళ్దాంలే అనుకుంటారు. సో అందుకోసం ఫస్ట్ ఇవాళ ఏం చేయాలో, రోజు ఏం చేయాలో క్లియర్ కట్గా నేనే మీకు ప్లాన్ ఇస్తే మీరు దాన్ని 100% ఇంప్లిమెంట్ చేసే దిశగా మీరు వెళ్తారు అన్న ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. స్టూడెంట్ గైస్, నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న క్రికెట్ టీం ఉందనుకోండి, వాళ్ళకు పర్టికులర్గా ఎంత కొట్టాలి, ఎలా కొట్టాలి, ఎంత స్పీడ్తో బోర్డ్ని అంటే స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇవేం ఉండవు. సో అక్కడ వేరియస్ పారామీటర్స్ ఇంపాక్ట్ చేస్తాయి. కానీ సెకండ్ బ్యాటింగ్ తీసుకునే వాళ్ళకు ఉందనుకోండి, ఈ సెకండ్ బ్యాటింగ్ తీసుకునేటప్పుడు అది ఒక T20 అనుకోండి, ఒక 200 స్కోరో లేకపోతే ఒక 220 స్కోరో అనుకోండి, అప్పుడు ఒక ప్లాన్ ఒకలా ఉంటుంది. లేకపోతే 120 స్కోరో లేకపోతే 140 స్కోరో ఉందనుకోండి టార్గెట్, అప్పుడు ఒక ప్లాన్ ఉంటుంది. అంటే గట్టిగా కొట్టాలనా లేకపోతే మెల్లిగా డిఫెన్స్ ఆడుతూ వెళ్ళాలా, బౌలింగ్ పిచ్చా, బ్యాటింగ్ పిచ్చా, వీటన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది. అందుకే సెకండ్ బ్యాటింగ్కి ప్లాన్ వేసుకోవడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి.
అంటే మీకు ఎంతలో ఎలా కొట్టాలని. సేమ్ అలాగే ప్రతి లైఫ్లో ప్రతి దానికి కూడా సక్సీడ్ కావాలంటే ఫస్ట్ కావాల్సింది ప్లాన్. నేను అందరికీ చెప్తుంటాను. సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిషన్ నిర్వాణ అని చెప్పి స్టార్ట్ చేశాను, అంటే ప్లాన్ ఇచ్చాను. అంత దాకెందుకు, ఫర్ సపోజ్ ఏపీ కాదు తెలంగాణ వాళ్ళకు కూడా ప్లాన్ ఇచ్చాను. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వేసేది ప్లాన్. మీకు మీ ఫ్యాకల్టీస్ ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటారు, మన భారతదేశం అంటే ఇంత పెద్ద దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా మనం ఫస్ట్ వెళ్ళింది ఏంటంటే ప్లాన్. అంటే ఈ ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా వేస్తే మన అడుగులు అంత ఫాస్ట్గా ఉంటాయి. సోక్రటీస్ అంటుంటాడు, ఒక 10 నిమిషాల పనికి 10 గంటలు ఆలోచించినా పర్లేదు, అంటే కరెక్ట్ ఆలోచనలో ఉంది అది ఎలా చేయాలి ఏంటని. అందుకోసం ఈ ఫస్ట్ స్టెప్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. ఎందుకంటే ఎన్నో రోజులుగా కొన్ని నెలలుగా ఇబ్బంది పడ్డారు. సో ఎలా చదవాలి ఏంటి, ఈ మొదటి అడిగే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి ఈ మొదటి అడుగు కరెక్ట్గా పడింది అనుకోండి, ఆటోమేటికల్గా బండి కదులుతూ ఉంటుంది. ఆ మొదటి అడుగే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికోసం క్లియర్గా ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో దీనికోసం నేను ప్రికాషన్స్ మీకు చెప్తున్నాను చూడండి. అందరికీ మీకు ప్లాన్స్ ఉండొచ్చు, బట్ ఈ ప్లాన్ నేను చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేయండి. రిజిస్టర్ అంటే ఏదో మనం స్కూల్స్లో కాలేజెస్లో ఆఫీస్లో ఉంటే అట్లాంటిది కాదు. సో రిజిస్టర్ అనొచ్చు, లేకపోతే మీది ఒక బుక్ అనొచ్చు. సో ఈ బుక్ని మెయింటైన్ చేయండి. సో డే వన్ సో ఈరోజు నేను ఇస్తున్న ప్లాన్, మీరు ఏమేం కంప్లీట్ చేశారు అండ్ ఏమేం పెండింగ్ ఉన్నాయి. సో నెక్స్ట్ డే 2 వస్తుంది. అంటే డే 2కి వచ్చేసరికి ముందుది పెండింగ్ కంప్లీట్ చేయాలి, ఇవాల్టిది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలాగా ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేయండి. చాలామంది మెంటార్షిప్ కూడా అడుగుతున్నారు. సో నాకు ఎంత ఫ్రీ టైం ఉంది, ఎందుకంటే నేను మెంటార్షిప్లో భాగంగా నేను మీకు అంటే మిమ్మల్ని జాయిన్ చేసుకొని తగినంత అవుట్పుట్ అనేది ఇవ్వకపోతే మీరు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడతాను. సో డెఫినెట్గా మెంటార్షిప్ స్టార్ట్ చేస్తాను, పర్సనలైజ్డ్ మెంటార్షిప్. సో నాకున్న టైము నా కెపాసిటీ వీటన్నిటిని బేస్ చేసుకొని డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను. దాని గురించి కూడా 1 వీక్లో మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, సో ఇలా మీరు చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు చూడండి, నేను వేస్తున్న ప్లాన్ కంప్లీట్గా బిగినర్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఒక బిగినర్ని దృష్టిలో పెట్టుకొని సో ఎలా చేయాలి ఏంటి. సో అందుకోసం అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్లో సో అండ్ సో టాపిక్ 6 అవర్స్ అని ఇస్తే దానికి మీరు వీడియో క్లాసెస్ అయినా చూడండి, లేకపోతే మెటీరియల్ అంటే ఏదన్నా స్టాండర్డ్ బుక్ కానీ ఏదైనా మెటీరియల్ కానీ దేన్ని ఫాలో అయినా పర్లేదు. వీడియో క్లాసెస్ చూసుకొని మెటీరియల్ వైపు వెళ్తే ఇంకా తొందరగా అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. సో దట్స్ వాట్, అందుకే మీకు ఇక్కడ క్లియర్గా ప్లాన్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ప్లాన్ కంటే ముందు మీలో చాలామంది బుక్ లిస్ట్ గురించి అడుగుతున్నారు. గైస్ ఇక్కడ చూడండి, ఇది నా యొక్క ప్రీవియస్ వీడియోస్. సో ఆల్మోస్ట్ 10 months బ్యాక్ 10 నెలల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది. తెలంగాణ గ్రూప్ 2 సమగ్ర పుస్తక జాబితా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, మంచి అథెంటికేటెడ్ బుక్స్ అక్కడ మీకు రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. ఈ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు అది చూడొచ్చు. అండ్ అలాగే కొంతమంది టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారు. సో వాళ్ళకు కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి. సో మీకు ఇక్కడ క్లియర్గా అంతకుముందు 21 days ఛాలెంజ్ అని ఒకటి మీకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్పెషలైజ్డ్ టెస్ట్ సిరీస్ అని ఒకటి ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ దానికంటే ముందు మీకు ఇక్కడ కోర్స్ చూపిస్తున్నాను చూడండి. స్పెషల్గా ఇంగ్లీష్ మీడియం మీరు స్టోర్లో ఓపెన్ చేస్తే TSPSC ఇంగ్లీష్ మీడియం. సో మీరు ఒకసారి ఇంగ్లీష్ మీడియం ఓపెన్ చేస్తే మీకు అందులో కొన్ని ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. నేను మీకు చాలా భరోసాగా చెప్తున్నాను, వీడియో క్లాసెస్ అంటే అన్నీ అయిపోయేసరికి ఒక 1 month పట్టొచ్చు, కానీ ఒక 10 రోజుల్లో మళ్ళీ ముందుకి ఒక 10 రోజులకు సరిపడ కంటెంట్ మాత్రం క్లియర్గా మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ కంటెంట్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మీకు పాలిటీ కంప్లీట్ చూడండి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇలా 4 ఉన్నాయి. సో ఇవాల్టి నుంచి ఫ్రమ్ టుడే తెలంగాణ మూమెంట్ వీడియో క్లాస్ అనేది రికార్డ్ అవుతున్నాయి. అది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. పేపర్ 3 ఆల్మోస్ట్ ఒక 30 గంటల కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది, 30 hours. సెక్షన్ ఏ పూర్తిగా అయిపోయింది. అండ్ ఇంకొన్ని టాపిక్స్ ఇప్పుడు బడ్జెట్ వచ్చిన తర్వాత ఇండియా అండ్ తెలంగాణ బడ్జెట్ వచ్చిన తర్వాత వాటిని కూడా ప్యారలల్గా అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే మీరు ఇప్పుడు చూస్తే పేపర్ 3 కూడా పేపర్ 2 సారీ మీకు ఇక్కడ చూడొచ్చు. పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ, జాగ్రఫీ ఇవన్నీ కూడా అప్లోడ్ అయ్యాయి. సో పేపర్ 2 హిస్టరీ, సొసైటీ, పాలిటీ బయటనే అప్లోడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి సొసైటీ ఇంగ్లీష్ మీడియం మనకు వినయ్ సార్ టీచ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో వీడియోస్ వస్తాయి. సో ఇలాగా
కంప్లీట్గా గ్రూప్ 2కి సంబంధించి వీడియో క్లాసెస్ ఉన్నాయి. సో సేమ్ అలాగే గైస్, మీకు ఇప్పుడు తెలుగు మీడియం చూస్తే ఫర్ సపోజ్ ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి స్టోర్లో తెలుగు మీడియం. సో కంటెంట్ ఇందులో క్లియర్గా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 చాలా అఫోర్డబుల్ ప్రైస్కి. సో ఎవరో ఒకరు అంటే నంబర్ ఆఫ్ వెబ్సైట్స్, నంబర్ ఆఫ్ కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి. మీరు ఏది తీసుకున్నా పర్లేదు. నాది వచ్చేసరికి నా ఆప్షన్ కూడా మీకు ఇస్తున్నాను. ఏదైనా కూడా యూ కెన్ బ్లైండ్లీ టేక్. దీంతోపాటు స్పెషలైజ్డ్ టెస్ట్ సిరీస్ అని ఒక 25 టెస్ట్స్ ఉన్నాయి. అవి కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటాయి. సో ఇవి 3 ఉంటాయి. ఇండివిజువల్ కోర్సెస్ కూడా మీకు ఉంటాయి. సో మీరు దీన్ని చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్తున్న ప్లాన్ ఏంటంటే దిస్ ఇస్ వాట్ 10 days ప్లాన్ అన్నాను కదా. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ దీన్ని జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి. సో చూడండి ఇక్కడ డే 1. ఇప్పుడు ఇదే పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే పీడిఎఫ్ తెలుగులో కూడా కన్వర్ట్ చేస్తాను. తెలుగులో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. నేను టైం వేస్ట్ చేయకుండా ఉండడానికి ఫస్ట్ 10 days ప్లాన్ మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్ ప్రకారం ఆ పర్టికులర్ ఫోల్డర్కి వెళ్ళి ఆ వీడియో చూసుకొని మీరు ముందుకెళ్ళొచ్చు ఈ ప్లాన్ ప్రకారం. లేదా మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే డైరెక్ట్గా వీటిని రివైజ్ చేయండి. లేకపోతే సెల్ఫ్ స్టడీ చేయాలి బుక్స్లో నుంచి అనుకుంటే ఆ పర్టికులర్ టాపిక్ని ఆ బుక్లోంచి చూసుకోండి. బుక్ లిస్ట్ కూడా నేను వీడియో చేయడం జరిగింది. మీకంటూ సొంతమైన బుక్ లిస్ట్ ఉంటే దాన్ని ఫాలో కావచ్చు. మీకు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు డే 1 అడ్మినిస్ట్రేషన్ ఇన్ హైదరాబాద్. అయితే చూడండి జనరల్గా ఈ కల్చర్ పార్ట్, తెలంగాణ కల్చర్ అనే పార్ట్ ఉంటుంది స్టార్టింగ్లో. ఫస్టే దాన్ని చదివితే చాలా డల్గా ఫీల్ అవుతారు. అందుకే దాన్ని తీసేసి లాస్ట్కి యాడ్ చేశాను. అంటే తెలంగాణ సమాజం గురించి మొత్తం తెలుసుకున్నాక, పొలిటికల్ హిస్టరీ నేర్చుకున్న తర్వాత ఆ కల్చర్ అనేది మీకు ఈజీగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అది లాస్ట్కి యాడ్ చేసాం. మిస్ అయిందని మాత్రం అనుకోకండి. సో ప్రాక్టికల్గా ఎంత పాసిబుల్ అవుతుందో అలా దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అలాగే రోజు 10 గంటలు నేను ఒక యావరేజ్గా డైలీ 10 గంటలు తీసుకొని ఈ చేయడం జరిగింది. ఒకసారి పాలిటీ 2 సబ్జెక్ట్స్ తీసుకున్నాను, తెలంగాణ మూమెంట్ అండ్ పాలిటీ. ఒకటి టిపికల్, ఒకటి ఈజీ, ఒకటి ఇంట్రెస్టింగ్, ఒకటి కాంప్లికేటెడ్, ఇలాంటివి. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో ఎకానమీ స్టార్ట్ చేస్తాను. ఎకానమీ, సొసైటీ, తర్వాత లేకపోతే ఎకానమీ, సొసైటీ, హిస్టరీ, ఇలా తీసుకొని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకుంటాను. ఒకవేళ మీకు స్లో అవుతుందంటే ఇంకొంచెం అంటే ఫాస్ట్ అవుతుంది అనుకుంటే రెండింటినీ ఒకే రోజు చదువుకోండి. స్లో అవుతుందంటే ఈ 2 daysని 3 daysతో చదువుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్లాన్ వేసుకోండి. ఫస్ట్ దీన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఒక సైడ్ ఇంకొక వైపు మీకు ఎలాగో పేజ్ తీసుకుంటున్నారు కాబట్టి రిమార్క్స్ ఎంత చదివారు, ఎంత పెండింగ్ ఉంది అవన్నీ కూడా రాసుకోండి. ఓకే, సో క్లియర్గా చాలా ప్రొడక్టివ్ టైంని యూజ్ చేసుకొని మీకు ఒక ప్రొడక్టివ్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఎంతోమంది అడుగుతున్నారు కాబట్టి సో మీకు ఇది ఇవ్వడం జరిగింది. దీన్ని ఒక 2-3 daysలో మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ కూడా చేసి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. మీకు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ 5 hours ఇచ్చాను. పార్లమెంట్ 5 hours. పాలిటీ కూడా ఎప్పుడు నేను నా పార్లమెంట్ టాపిక్ నుంచే స్టార్ట్ చేస్తాను. మీకు అదే చదవమని చెప్తున్నాను. సో జనరల్గా అది చాలా టిపికల్ టాపిక్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే పొలిటికల్ సిస్టమ్ అంతా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అండ్ అలాగే మీకు రివిజన్కి కూడా టైం ఇచ్చాను చూడండి. సో రోజు 10 నుంచి 11 గంటలు తీసుకున్నాను, మీ ఇష్టం. సో ఇలా టైం వేసుకోండి. ఎందుకంటే 11 గంటలు ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారనుకోండి దాన్ని రెడ్యూస్ చేసుకోండి. మీకు 6 గంటలు ఉంటే దాని ప్రకారం దీన్ని డిజైన్ చేసుకోండి. మీకు ఎలా కావాలనుకుంటే అలాగా. ఓకేనా. అండ్ సి డే 2. సో ఇక్కడ మీకు డే 2 కూడా చేస్తున్నాను. ఇది 1 hour. ఇక్కడ కూడా మీరు చదివింది 1 hour రివిజన్. ఫర్మాన్ ఆఫ్ 1919, డెఫినేషన్ ఆఫ్ ముల్కీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నిజామ్స్ సబ్జెక్ట్స్ లీగ్ నోన్ యాజ్ ముల్కీ లీగ్, ఇది 2 గంటలు. పార్లమెంట్ అండ్ సెస్ 5 hours, 1 hour రివిజన్. ఇలా మీకు ఇవ్వడం జరిగింది. మెర్జర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ ఇండియన్ యూనియన్ ఇన్ 1948, ప్రెసిడెంట్ టాపిక్ మళ్ళీ ఇక్కడ. సో ఇదొక 3 గంటలు, ఇదొక 7 గంటలు, అదొక 1 hour రివిజన్. సో నెక్స్ట్ మనకి వెళ్తే హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, ఈ టాపిక్ అంతా కలిపి 4 hours. గవర్నర్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మంత్రి మండలి, ఇదంతా 5 గంటలు ప్లస్ 2 hours రివిజన్. ఇలా మీకు డిజైన్ చూడండి. ప్రతి టాపిక్ డే 5, డే 6, డే 6, 7 రెండు ఒకేసారి వచ్చినట్టున్నాయి. వైలేషన్ డే 7 రావాలి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ చూడొచ్చు డే 7, ఇది డే 8 అయిపోయింది. మళ్ళీ నేను రెక్టిఫై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి టెస్ట్ కూడా నేను టైం ఇచ్చాను. ఇప్పుడు సెక్షన్ 1 అయిపోయింది కాబట్టి తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఈ ఫస్ట్ సెక్షన్లో 5 టాపిక్స్ ఉంటాయి. 5 టాపిక్స్ పైన టెస్ట్. సో చూడండి ఇక్కడ 5 టాపిక్స్ పైన టెస్ట్. అలాగే ఒక సెక్షన్ అయిపోయింది కాబట్టి ఒక సెక్షన్ టెస్ట్. సో ఇవన్నీ టాపిక్స్ రాసి
ఆ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా చదువుతారు అన్న ఉద్దేశంతో 5 గంటలు మీకు ఇవ్వడం జరిగింది. ఈ టెస్ట్స్ కూడా మన కోర్సులోనే అవైలబుల్ ఉంటాయి, ఈ క్లాసెస్ కూడా మన కోర్సెస్లోనే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం, ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఇవ్వడం జరిగింది. అలాగే 2 hours రివిజన్ ఆఫ్ పాలిటీ టిల్ నౌ. సో ఇలా రివైజ్ చేసుకోండి, ఇది ముందు దానికి సంబంధించి. సో డే 8, డే 9, డే 10. సో ఇలా దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. సో డైలీ 11 hours, సో డైలీ 11 గంటలు చొప్పున చదవాలి అన్న ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. దీంతో పాటు ఇది గ్రూప్ 2కి అవసరమైన వీడియో, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మెయిన్స్ గైడెన్స్ ప్రోగ్రామ్ అన్నాను కదా, ఆన్సర్ రైటింగ్, దాన్ని కూడా కంటిన్యూ చేస్తాను. ఆల్టర్నేట్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోని రిలీజ్ చేస్తూ ఉంటాను. పాలిటీ కంటెంట్ కూడా ఇందులో యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకొక లాజిక్ ఏంటంటే పాలిటీ సబ్జెక్ట్ మొత్తం యూట్యూబ్లో చెప్తున్నా కానీ మీకు పెద్దగా చూడాలని అనిపించదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అది మైండ్లో ఉంది, లేకపోతే యాప్లో ఎక్కడో చదవాలనుకుంటారు. కానీ ఇటువంటి క్వశ్చన్స్, ఇటువంటి థింగ్స్ మీకు ఎక్కడ దొరకడానికి ఛాన్సెస్ ఉండవు. అందుకే ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ ప్లాట్ఫామ్ వేదిక మీదుగా ఇస్తున్నాను. రేపటి నుంచి పాలిటీకి సంబంధించిన థింగ్స్ ఏవైనా న్యూస్లో ఉన్నా వాటిని కూడా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నా ఆఫ్లైన్ క్లాస్ స్టూడెంట్సే కాకుండా యూట్యూబ్ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా పర్టికులర్గా మెంటర్షిప్ కోసం లేకపోతే ప్లాన్ కోసం అడిగేసరికి ఆ అడిగిన మంది అంటే ఈ స్టూడెంట్స్ని చూస్తే ప్లాన్ చేయాలనిపించింది. ఎందుకంటే ఆఫ్లైన్ స్టూడెంట్స్ నేను తెలుసు కదా కాబట్టి నా మీద నమ్మకంతో అడుగుతున్నారు అనుకున్నాను. కానీ యూట్యూబ్లో వీడియోస్ కూడా నా పైన నమ్మకాన్ని మీలో కలిగించాయంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. డెఫినెట్గా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఇంకా ఇంకా మిగతా వాటిని కూడా అలాగే ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేలాగా డిజైన్ చేసి మీకు ఏది కావాలన్నా ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి మీకు ముందుంటాను. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్నారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రోహిత్స్ అనాలిసిస్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, రోహిత్స్ అనాలిసిస్. టెలిగ్రామ్ కూడా రోహిత్స్ అనాలిసిస్ అని ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్.